మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత కొన్ని రోజులుగా మన మధురార్చన ప్రేక్షకులకు ఉన్నటువంటి సందేహాలకు నివృత్తి చేస్తూ అనుపమ గారు ఎన్నో అంటే జ్యోతిష్యం మీద అయితే ఏంటి, గ్రహరాశుల మీద, వీటన్నిటి మీద ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకుంటూ వచ్చారు. రేపు రానున్న గురు పౌర్ణమి గురించి అనుపమ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటి, దాని యొక్క విశిష్టత, మరియు గురు పౌర్ణమి రోజులు అక్కడ ఉన్నటువంటి గ్రహాలు ఎలా అనుకూలిస్తాయి ఏంటి, ఇటువంటి ఎన్నో సందేహాలకు సొల్యూషన్ తెలుసుకుందాం. అనుపమ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. అనుపమ గారు, ఇప్పటి వరకు మీరు జ్యోతిష్యం గురించి, గ్రహరాశుల గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చారు కదా. రేపు రానున్న గురు పౌర్ణమి గురించి, అసలు గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, ఇటువంటి దాని మీద మా ప్రేక్షకులకు మీ నోటి నుంచి. గురు పౌర్ణమి విశిష్టత జనరల్గా మనకి ఏంటంటే ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి వస్తుందన్నమాట ప్రతి సంవత్సరం కూడా. సో ఈ సంవత్సరంకి వచ్చేసరికి ఏంటి అంటే జూలై 10వ తారీఖున మనకి ఆషాఢ పౌర్ణమి తిథి ప్రకారం మనకు ఆ రోజే కనిపిస్తుంది కాబట్టి, కంప్లీట్ పౌర్ణమి చంద్రుడి వెన్నెల ఆ రోజే ఉంటుంది కాబట్టి మనకి గురు పౌర్ణమి జూలై 10th రోజు వస్తుందన్నమాట. సో జనరల్ గా మనకి ఏం చెప్తారంటే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు. అంటే మనకి వేద వ్యాసుడు అని చెప్పి మనకి ఋషి ఉన్నారు కదా, వ్యాస మహర్షి, ఆయన పుట్టినరోజు అనమాట గురు పౌర్ణమి రోజు. అంటే ఆషాఢ పౌర్ణమి రోజు ఆయన పుట్టారు. కాకపోతే ఏంటంటే వేద వ్యాసుడు మనకి వేదాస్ అన్ని కూడా ఆయనే రాశారు, మహాభారతం కూడా ఆయనే రాశారు. మనకి మహాభారతం పంచమ వేదంగా కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆయనే రాశారు. మనకి ఉన్న ఉపనిషత్స్ చాలా మట్టుకు కూడా ఆయన అండర్ లోనే స్క్రిప్టింగ్ అంతా అయ్యింది కాబట్టి మనం ఆయనని ఐడియల్ గురువు లాగా కన్సిడరేషన్ చేసుకుంటూ గత కొన్ని యుగాల నుంచి కూడా మనము ఆయననే ప్రైమ్ గురువు ఫోకస్ గా మనం పెట్టుకుంటూ వచ్చాం కాబట్టి ఈ గురు పౌర్ణమి స్పెసిఫిక్ గా గురువులకి డెడికేటెడ్ అయిన రోజులాగా ఆయన బర్త్డే అవ్వడం కారణం చేత మనకి గురు పౌర్ణమి విశిష్టత అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాలం ఎలా అయితే ట్రాన్సిషన్ అవుతూ ఉందో మనకి రకరకాల గురువులు రావడం కూడా మనం చూసాం కాబట్టి మన లైఫ్ లో ఉన్న గురువులని కూడా మనం ఆ రోజు వాళ్ళని ఆనర్ చేయడానికి అన్నమాట. అంటే వాళ్ళకి రెస్పెక్ట్, మన గ్రాటిట్యూడ్ వాళ్ళకి మనము ఇచ్చుకోవడానికి ఈ స్పెసిఫిక్ డే ఒకటి మనము క్రియేట్ చేసినట్టు ఉంటుంది అనమాట. అంటే మన లైఫ్ లో స్కూల్ దగ్గర నుంచి చూసుకుంటే స్కూల్, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ, రకరకాల మెంటర్స్, టీచర్స్ మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే మనల్ని ఒక ప్రాపర్ రైట్ డైరెక్షన్ లో పంపించే గురువులు ఎవరైతే మనకి ఉంటూ ఉంటారో వాళ్ళని ఆనర్ చేయడానికి పనికొచ్చే సిగ్నిఫికెన్స్, చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉన్న రోజుగా మనకి గురు పౌర్ణమి ఉంటుంది. కానీ బాటమ్ లైన్ ఏంటంటే మెయిన్ గా వ్యాస మహర్షి పుట్టినరోజు అనమాట గురు పౌర్ణమి రోజు. ఓకే, గురు పౌర్ణమి అనగానే చాలా మంది కూడా సాయిబాబాకి పూజ చేయటము, అంటే బాబా గురువు అనేసి అంటారు కొంతమంది, ఇంకొంతమంది దత్తాత్రేయుని పూజిస్తుంటారు గురువుగా. అసలు వీళ్ళిద్దరూ పర్టికులర్గా ఈ రోజు, అంటే మీరు ఏమన్నారు, గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి పుట్టినరోజు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా గురు పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకుంటాము, పండుగలా చేసుకుంటాము అని అన్నారు. మరి అటువంటప్పుడు మరి బాబాని కానీ దత్తాత్రేయుడిని కానీ ఎందుకు గురువుగా సంబోధిస్తున్నారు? అండ్ అంతేకాకుండా అసలు గురువుని ఎలా ఎంచుకోవాలంటారు? ఇది యాక్చువల్గా గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే వ్యాస మహర్షి మహాభారతం రాసినట్టు చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కి తెలీదు. వాల్మీకి మహర్షి రామాయణం రాసినట్టు కూడా చాలా మంది కిడ్స్ కి తెలియదు. నేను చాలా మంది అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడున్న కరెంట్ మోడర్నైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ స్పెసిఫిక్ గా మనము సాయిబాబాని, దత్తాత్రేయుడిని మనం ఎందుకు ఎంచుకొని మనము ప్రజెంట్ గా పూజిస్తున్నాము అని అంటే స్పెసిఫికలీ ఏంటి అంటే వాళ్ళు గురు రూపేణ మనకి బోధన చేశారు. గురు శిష్య పరంపర ఎలా ఉంటది అనేది మనకి వాళ్ళు అక్కడ బోధన చేశారు కాబట్టి గురు రూపంగా మనకు వచ్చి మంచి విషయాలు చెప్పడం వాళ్ళు చేశారు కాబట్టి మనం ప్రజెంట్ కలియుగంలో వాళ్ళని ఎక్కువ మనము ప్రేయర్స్ చేయడానికి అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్యాస మహర్షి మనకి మహాభారతం టైంలో ఉన్నారు, ద్వాపర యుగం ఆ టైంలో. ఎందుకంటే మహాభారతం రాసింది అయినే కాబట్టి మనకి బిగ్గెస్ట్ ఎపిక్ గా కూడా చెప్పుకున్నాం కాబట్టి. సో ప్రజెంట్ గా చాలా మందికి వ్యాస పౌర్ణమి అంటేనే గురు పౌర్ణమి అనేది కూడా తెలియక ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఎవరినైతే వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారో వాళ్ళకి పూజలు చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది. ఇప్పుడు సాయిబాబా ఫాలోవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు బాబానే ఆది గురువుగా ఫాలో అవుతారు కాబట్టి ఆయన సచ్చరిత్ర చదవడము, ఆయన కూడా ఎక్కడేమి రాంగ్ అయింది మీ టీచింగ్స్ చేయలేదు కదా,
మానవాళికి ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో అదే ఆయన చరిత్రలో కూడా ఉంటుంది. మనం దైవానికి ఎంత దగ్గరగా కనెక్ట్ అయి ఉంటే మనకి ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనేది ఆయన సచరిత్రలో కూడా ఉంటుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి గురించి కూడా చెప్తారు. కాకపోతే ఇప్పుడు జ్యోతిష్యం ప్రకారంకి వచ్చినప్పుడు ఏంటంటే గురు బృహస్పతిని కన్సిడర్ చేస్తారు. అంటే ఈ 9 గ్రహాలలో గురు బృహస్పతి మనకి చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ అయిపోతారు అనమాట. ఎందువల్ల అంటే మనకి మన లైఫ్ లో ఏది జరగాలన్నా ఒక శుభ కార్యానికి సంబంధించి గురు గ్రహం యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి గురువుకి అధిదేవత ఎవరు అంటే దత్తాత్రేయ స్వామిగా కూడా కొంత స్క్రిప్చర్స్ చెప్తూ ఉంటాయి. కాబట్టి దత్తాత్రేయుడికి చేయండి అని చెప్తూ ఉంటాం అనమాట. లేదా సాయిబాబా ఫాలోవర్స్ అయితే గురువుకి చేసుకోండి అని. గురువుకి చేసుకోండి, గురువుకి పూజ చేయండి, అభిషేకాలు చేయండి అంటే ఇక్కడ ఒక గైడెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్ సీక్ చేస్తే మీకు లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని నుంచి మీరు ఇమీడియట్గా రికవర్ కాకపోయినా ఒక గైడెన్స్ రావడం అనమాట. ఆ ప్రాబ్లంలో నుంచి మీకు గైడెన్స్ వచ్చి మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దానికి హెల్ప్ అవ్వడానికి కోసం అని చెప్తూ ఉంటారు. సో అది సిగ్నిఫికెన్స్. వ్యాస మహర్షిని ఎందుకు పూజించట్లేదు సాయిబాబా ఫాలోవర్స్ లేకపోతే దత్తాత్రేయ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇది గురు శిష్య పరంపర కిందకి వచ్చేసింది కాబట్టి ఆ రకంగా అనమాట. ప్రస్తుత కాలంలో అంటే ఒకప్పుడు సాయిబాబాని, దత్తాత్రేయుని, ముందుగా వ్యాస మహర్షిని వీళ్ళందరినీ గురువులుగా ఎంచుకున్నారు. గురు పౌర్ణమి రోజు వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలు చదవటం అవి చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరిని గురువుగా ఎంచుకోవాలి, అసలు ఎలా ఎంచుకోవాలండి? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనకి చాలా మంది ఒక చిన్న జ్ఞానం ఏర్పడిన తర్వాత సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ గురూస్ లాగా కూడా చాలా మంది వచ్చేస్తున్నారు. కాబట్టి జనరల్గా నేను చదివింది, నాకు మా గురువులు నేర్పింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అంటే మనకి ఎప్పుడైతే అర్హత వస్తుందో ఒక విషయం గురించి తెలుసుకోవడానికి, ఎప్పుడైతే అర్హత మనకు వస్తుందో ఆటోమేటిక్ గురువులు మన లైఫ్లోకి వచ్చేస్తారు. అంటే మనం ఏదైతే దేవతని ఆరాధిస్తూ ఉంటామో ఆ దేవతనే మనకి గురువు రూపేణ ఒకరిని మనకి కరెక్ట్గా ఉన్న పర్సన్ని మనకి కనెక్ట్ చేయడానికి కూడా జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామంది కూడా కొద్దిగా ఫేక్ గురూస్కి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ గురువు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క రకంగా మనకి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇది కూడా మనకి గత జన్మలో ఉన్న కనెక్టివిటీని బట్టే మనకి తారసపడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్కేజీ జాయిన్ అయినప్పుడు మీకు ఒక టీచర్ ఉంటారు, తర్వాత ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఒక టీచర్ ఉంటారు. సో ఎలా మన స్టేజ్ ఎవల్యూషన్ అవుతూ ఉంటుందో ఆ రకంగా మనకి గురువులు తారసపడడానికి ఉంటుంది. సో 100% మనకి వచ్చే గురువులు మనకి జెన్యూన్గా ఉంటారా అంటే కలియుగంలో అది మాత్రం కొద్దిగా కష్టం. అందరినీ మనకి నమ్మడానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళని మనము వాళ్ళు ఎంతవరకు చెప్పేది మనము గ్రాప్ చేసుకోవడానికి ఉంటుందో అదొకటి చూసుకోవడము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ గురువు గురించి మనము చాలా అంటే మన ఎంటైర్ ఫోకస్ గురువు దొరకాలి అనే దానిపైన కాకుండా మీ సాధన మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన ఎలిజిబిలిటీ వచ్చిన రోజు మనకి గురువు తారసపడడానికి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే స్పిరిచువల్ లైన్ లో ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సొసైటీస్ లో జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ రవిశంకర్ గారిది ఉంది. ఆయనని ఇప్పుడు మనము మోడర్న్ గురువుగా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మోడర్న్ గురువు అంటే ఈ కాలంలో మోడర్నైజ్డ్ ఏజ్ లో మనం ఏదైతే ఉన్నామో ఆయనని గురువు కిందికి కన్సిడర్ చేసుకోవచ్చు. ఆయన చాలా విషయాలు మనకి యోగా కానివ్వండి, సుదర్శన క్రియ యోగా అని చెప్పేసి ఆయననే ఇనిషియేట్ చేశారు. సో అలా అవ్వడం ఒకటి, లేకపోతే మెడిటేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు. మన ఆత్మచింతనని పెంపొందించడానికి ఇలాంటి గురువులు మనకి హెల్ప్ అవుతారు. కొంతమంది రమణ మహర్షి ఫాలోవర్స్ ఉంటారు. రమణ మహర్షి ఏం చెప్పారో ఆ వేలోనే వాళ్ళు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అక్కడ గురువుగా వాళ్ళని ఎంచుకున్నారనమాట. సో ఎప్పుడైతే మనకి అర్హత వస్తుందో ఆటోమేటిక్ మనకి ఏ సోల్ తోటైతే మనకి కనెక్టివిటీ వస్తుందో అప్పుడు మనము గురువుని ఎంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒక బాటమ్ లైన్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ రావాలి. కలియుగంలో ఉన్నాం కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి మనం గురువుగా యాక్సెప్ట్ చేయడానికి కూడా లేదు. దీంట్లో కూడా చాలా ఎక్స్‌ప్లాయిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ మన జన్మ జాతకాన్ని బట్టి కూడా కొంతమందికి ఉంటుందన్నమాట, ఎలాంటి గురువులు వస్తారు, ఎలాంటి గురువులు వల్ల వీళ్ళు బెనిఫిట్ ఉంటుందా లేకపోతే వాళ్ళ వల్ల నష్టపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కమర్షియల్ అయిపోయింది కదా అంతా కూడా. మనము ఎవరు కూడా ప్రీవియస్ టైమ్స్లో లాగా ఏదో నేను వెళ్ళిపోతాను, నేను నేర్చుకుంటాను అన్నట్టుగా లేదు. గురుకుల్స్ ఎక్కువ లేవు.
ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు, ఎక్కడైనా సరే డబ్బు పెట్టాల్సి వస్తుంది, కమర్షియల్ అయిపోయింది కాబట్టి కొంచెం మనము ఆచితూచి అడుగు వేయాలి. ఇంకొకటి ఏంటి అంటే నేను నోటీస్ చేసింది, చాలా మందికి ఉత్సాహం ఉంటుంది, నాకు ఎవరో గురువు దొరకాలి, నాకు ఒక గురువు దొరికితే నాకు లైఫ్ అంతా సెట్ అయిపోతుందని. దీంట్లో కూడా ఒక రకమైన ఈగోయిజం వచ్చేస్తుంది. నాకు గురువు ఉండి మీకు గురువు లేకపోతే ఓ తనకి గురువు ఉన్నారు నాకు లేరు అనే ఒక అది జలసీ లాగా ఈర్ష్యలాగా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి రాంగ్ డైరెక్షన్స్లోకి వెళ్ళకుండా మీ సాధన మీరు చేసుకుంటూ వెళ్తే మీ ఎలిజిబిలిటీ వచ్చిన రోజు యూనివర్సే మీకు మీ మంచి టీచర్స్ని మీకు పరిచయం చేయడానికి ఉంటుంది. ఓకే, మరి విన్నారుగా గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి, ఏ గ్రహాలు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అనుపమ గారిని డైరెక్ట్గా మాట్లాడేసి మీ యొక్క సందేహాలకు చెక్ పెట్టేయచ్చు. లేదా అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన మీ యొక్క డౌట్స్కి వారు క్లారిఫై ఇస్తారు. ఇదండి, మరొక ఎపిసోడ్లో మరో కొత్త కంటెంట్తో మీ ముందు ఉంటుంది మధురార్చన.